IBN టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం IBN నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. బీజేపీకి తాకట్టు పెట్టిన టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తారా? మైనారిటీల ప్రయోజనాలను కాపాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? ముస్లింల ఆత్మీయ సమావేశంలో మైనారిటీ కుల పెద్దలు పిలుపు. దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ చర్చకు రావాలి. మంత్రి పెద్దిరెడ్డికి జడ్జి రామకృష్ణ సవాల్. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ హక్కులను కాపాడుతూ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని పలువురు ముస్లిం ప్రజాప్రతినిధులు మత పెద్దలు పేర్కొన్నారు. ఏపీ ఎన్డీసీ చైర్మన్ గుండ్లూరు షమీమస్లాం ఆధ్వర్యంలో గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె సిఎస్ఐ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, హజ్ కమిటీ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్, మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మైనారిటీ నేత సయ్యద్ ముఖరం చాంద్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఏపీలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న 4% రిజర్వేషన్ తొలగిస్తామని, సీఏ, ఎన్ఆర్సీ అమలు చేసి, మదరసాలు మూయించేసి, టోపీలు, బురఖాలు, హిజాబ్ ధరించకుండా సాధారణ స్థితికి తీసుకువస్తామని బీజేపీ, టీడీపీ చెబుతున్నారన్నారు. దేశంలో, రాష్ట్రంలో ముస్లిం ప్రయోజనాలను మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీజేపీకి తాకట్టు పెట్టి మదనపల్లె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ముస్లిం మైనారిటీల ప్రయోజనాలను షాజహాన్ బాషా ఎలా కాపాడగలరని ప్రశ్నించారు. ఏపీలో ముస్లిం సంక్షేమానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. మైనారిటీల ప్రయోజనాలను కాపాడుతున్న సీఎం జగనన్న, ఎంపీ మిథున్ రెడ్డిలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని, జరుగుతున్న ఎన్నికలలో ముస్లింలను కాపాడుకోవడానికి వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు నూరాజం, జింకాచలపతి, కౌన్సిలర్లు ఖాజా, సలీం, వైసీపీ నాయకులు లియాఖతాలి, ఇర్ఫాన్ ఖాన్, గుండూరు రఫీ, రియాజ్, ఎస్ఏ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. वो
सो मुसलमान उन्हों भी मुसलमान करके दिए थी तब उनको सीट राइट के को से भी मुसलमान को पास किया तो चले नहीं उन्हों जीते तक सो मुसलमान के फोटो डाले सो जीता ले बाद पूरे मुसलमान दूर कैमरा पूरे उनके घर में थे हमें इतना ना साक्ष्य उनके पहली बात आज हमारे हाफिज खान साहब बहुत अच्छे से बताए जो जगमोहन रेड्डी साहब और हमारे इकबाल अहमद साहब ये लोग सब मिलकर एक चीज आज का क्या बताया मुसलमानों मिले जगमोहन रेड्डी साहब क्या क्या किए करके वो सब बताया ये पूरे बातों मेरे में एक ही बात बोल सकता हूँ मैं जितना जगमोहन रेड्डी साहब मुसलमानों के लिए किए हैं अगर उस जगह में मुसलमान सीएम होता तो नहीं करता एक मुसलमान सीएम होता तो उतना नहीं कर पाता जितना जगमोहन रेड्डी साहब हमारे लिए किए हैं वो चीज़ हमको एक हमारी कौम ऐसी है हमारे पे हाफिज खान साहब भी बताए हमारी कौम ये है जो हम ऐसा में करता है तो जिंदगी में अकल बोलते नहीं हमारी कौम में अब्दुल में हमारे ये है तो जज्बा है एक हमसे जो मेहमान ये करते हैं हम जिंदगी में नहीं भूलते इतना सब कुछ जगमोहन रेड्डी साहब हमारे लिए किए और हमारा हक ये बनता है कि आने वाले इलेक्शन में कंपल्सरी उनका साथ है खाने के डब्बा चंद बातों से मैं बात करता हूँ और साथ दें और एक चीज पे हमारे लोग कॉन्फिडेंट नहीं है दोनों तरफ मुसलमान है अब हम लोग क्या करना हाँ दोनों तरफ मुसलमान है ये मुसलमान उस तरफ है जो मुसलमानों को सपोर्ट करने वाली पार्टी की फ्रेंड है और एक मुसलमान उस तरफ है जो मुसलमानों को हरास करने वाला मुसलमानों को तकलीफ देने वाले के साथ है अब आपके हाथ में है कि आप कौन से मुसलमान को साथ देंगे ये क्या मैं ऊपर की बात करने बोल रहा हूँ और आपको ये सोचना है कि मुसलमानों को जो पार्टी सपोर्ट करती है वो उसके साथ जो मुसलमान खड़ा है उसका साथ देना आपका हकपन है क्यों बोले जितना सब कुछ जगमोहन रेड्डी साहब हमारे लिए किए हैं ये जितने चीज़ें हैं और आपका और एक सबसे बड़ा मसला है कि ये इलेक्शन मामूली इलेक्शन नहीं है ये इलेक्शन बहुत खतरनाक इलेक्शन है ये इलेक्शन में तासुब रखने वाली पार्टियां हैं वो चंद्रबाबू नायडू साहब के पीछे खड़े होकर हमारे दरवाजे के पास आकर दरवाजा खटखटा रहे हैं वो सिर्फ बोलने का इंतजार कर रहे हैं अब हमारे हाथ में यह है कि हम लोग दरवाजा खोलना कि नहीं खोलना अगर हम लोग दरवाजा बोलेंगे चलो अपना ही आदमी दरवाजा खटखटा रहे हैं अगर हम लोग खोल देंगे तो कुछ नहीं होगा बल्कि हम लोग अगर खोल दिए ये तासुबी ये जो कम्युनल ताकतें हैं एक बार घर के अंदर घुस गए तो इतना जो भी नुकसान होएगा उसके जिम्मेदार हम लोग ही होंगे क्योंकि दरवाजा हम लोग ही खोले बाद में हम लोग अल्लाह के पास बैठ के गिड़गिड़ा के अल्लाह आपको बचाने वाला अल्लाह के पास नहीं करेगा जब दरवाजा खोलने की बारी आई तब तो आप जाके दरवाजा खोल दिए अब आके मेरे पास आके गिड़गिड़ाने से क्या फायदा इसीलिए हमको सोच समझ के स्टेप लेना है कि हम लोग दरवाजा खोले जगह खोले इसीलिए आने वाले इलेक्शन में बहुत केयरफुल से बहुत इससे और उसका हक कैसे हमको अदा करना है जगनमोहन रेड्डी साहब का कि हम एक वोट भी मिस नहीं होना और हमारी सबसे बड़ी कामयाबी अल्लाह के हुक्मों पे है और हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नतों पे है सबसे बड़ी कामयाबी मुसलमानों की और सबसे बड़ी कामयाबी अल्लाह का हुक्म क्या है कि इत्तेहाद और इत्तिफाक अगर हम लोग इत्तेहाद और इत्तिफाक के साथ रहेंगे अल्हम्दुलिल्लाह कि अल्लाह की मदद हमारे साथ होगी थोड़ा भी सोच के कुछ भी नहीं पता करके हमारे वोट बांट के बट के उसको ये डालते हमारे घर में चार पता नहीं ये वो तो उसे डालती है तो इसे डालती ऐसा अगर बट के आप करेंगे तो तुम्हारे दो वोट ही वो वोट को स्वाद रहेंगे और पूरा गुस्सा खत्म हो जाएगा फिर आप अल्लाह से माफी मांगने के साथ भी मेरे ये मत सोचिए कि मैं डरा रहा हूँ हालात ऐसे हैं हालात बहुत संगीन है सोच समझ के हमको एक्शन लेना है हम लोगों को बहुत ज़्यादा के साथ रखना है और हमको ये चीज़ करना है हमारा ये वोट भी बढ़ना नहीं फर्स्ट बात और क्या बोलना शाम के 7 बजे तक वोटिंग फैल हो जाती है मैं मत सोचूँ डायरेक्ट 12 बजे 1 बजे के अंदर हमारे 100 के 100 वोट पूरे हो जाना पूरे वोट दोपहर तक खत्म करना और हर मुसलमान भाई उसके साथ जितने हिंदू भाई हैं उसके साथ हैं उनको सब बोल के किसी हालत में सब मिल के उनको भी मोटिवेट करना चलो भाई ये मेरा भाई बड़ा है अच्छा आदमी है इसे वोट डालो करके सब बोल के हिंदू भाई के वोट भी साथ लेना आप साथ लेके करेंगे इंशाअल्लाह मुझे जिताएंगे आपका अल्लाह का फजल होगा दुआ होगी तो जरूर मैं जीतूंगा जीतने के बाद मेरी भी जिम्मेदारी बनती मैं जरूर आपको ये करूँगा आप जो मेरे भरोसे पर मेरे वोट डाले 100% उसको कराऊंगा और हर मदद के जो प्रॉब्लम है आपको भी बहुत कुछ पता है क्या पहले ये बोल रहे हैं वो बोल रहे हैं वो हमेशा एक ही बात बोलते हैं कोई फायदा नहीं बचता क्या बोलते हैं कि मस्जिद के से बिना नहीं बचाएंगे मस्जिद के
पूरे स्टेट में हर एक को एक होना जरूरी है। आज ये इलेक्शन एनडीए और वाईएसआर कांग्रेस पार्टी के बीच में चल रहा है। ये इलेक्शन तेलुगुदेशम पार्टी और वाईएसआर कांग्रेस पार्टी में नहीं चल रहा मेरे भाई, आप याद रख लीजिए, दिमाग में बिठा लीजिए। ये इलेक्शन बीजेपी को सामने रखकर चंद्रबाबू नायडू पीछे रखकर चलाने वाला इलेक्शन एनडीए कूटमी का इलेक्शन है। मगर जब आपके घर के पास आ रहे तो चंद्रबाबू नायडू को सामने रख दे रहे, नरेंद्र मोदी साहब को पीछे रख दे, कई को धोखा देने के वास्ते, आपके वोट को लेने के वास्ते, आपको गुमराह करने के वास्ते, जीतने के बाद में आपके ऊपर जुल्म करने के वास्ते। मैं सीधी तरीके से बात करना चाहूं। मेरे सवाल स्ट्रेट क्वेश्चंस है। तेलुगुदेशम पार्टी के कैंडिडेट से रह दो, तेलुगुदेशम पार्टी में जो हमारे भाई फिर रहे उनके बारे में रह दो, या जो भी आदमी तेलुगुदेशम पार्टी को साथ देने की बात कर रहा। आज आपका एमपी का कैंडिडेट कौन है भाई? कौन सी पार्टी? जाके क्या करता? हमारे खिलाफ काम करता, हमारा साथ देता, हमारे खिलाफ काम करता, हमारा साथ देता। तो फिर कैसा मदनपल्ली का एमएलए कैंडिडेट हमारे को बोल सकता है कि हमारे साथ देता बोलकर? इससे तो अच्छा था वो जो पार्टी में थे वो इस पार्टी में ले जाना था, हम कम से कम इज्जत तो भी रहती थी। आप जो पार्टी में रहना था वो पार्टी में रह रहे, आप बीजेपी को साथ देने वाली पार्टी को साथ आगे फिर आप जो है हमारे को जो है बोल रहे, अब अल्लाह मोदिया बोल के वो कुछ भी बोल रहे, हमारा भाई जरा नरम भी है, निसार पे इसके कुछ भी नहीं बोलना। निसार भाई की तरफ से मगर पूरे लोग बोलने की जरूरत है, क्योंकि ये इलेक्शन निसार भाई का या शाहजहां भाई का इलेक्शन नहीं है। ये इलेक्शन हो रहा नरेंद्र मोदी की लेड एनडीए से वाईएसआर कांग्रेस पार्टी का इलेक्शन हो रहा। और बीजेपी क्या बोल रही हमारी? बीजेपी क्या बोल रही? आप लोग का 4% रिजर्वेशन निकाला होता बोल रही है, नहीं बोल रही? आप लोग का जो है ये सीएए एनआरसी लेकर आके जो हजारों सालों से हम यहाँ पर हैं, हम लोग को फिर से सिटीजनशिप प्रूव कराना, हमारे को रिफ्यूजी कैंपों में भिजा दे तो बोलने वाली गवर्नमेंट अगर बीजेपी की है। आज आप लोगों के ऊपर यूनिफॉर्म सिविल कोड लेकर आता हूं बोल, हमारे मस्जिद के लाउड स्पीकर को उतार देता हूं बोल, हमारे मदरसों को बंद करा देते बोल, हमारी दाढ़ी टोपी के ऊपर लोगों जो है इतराज है। अगर हमारी बहन जो है हिजाब पहन के बुर्का पहन के अगर चलेगी तो उसको साथ जो है नाइंसाफी जुल्म करने की बात कर रहे हैं लोग। बाजू कर्नाटका ज्यादा दूर नहीं है, आप देखेंगे सारे चीजें हमारे बहनों के साथ किस तरीके से कर। ये मेरा कंडक्टर भाई टोपी पहनकर था तो उसको जो है आगे मारे और उसको जलील करे, क्या उसके पास हक नहीं है कि उन्हें टोपी पहन सके बोलकर मैं आप लोगों को पूछना चाहता। इतनी जो है गरीबी हरकत वो लोग करते जा रहे, जुल्म करना चाह रहे हमारे साथ, हमारे ऊपर जो है जहरी दबाव डालना चाह रहे ताकि हम जो जहरी दबाव में है ना और हमारा जो है आगे सक्सेसफुल नहीं होना बोलकर इस तरीके से बीजेपी पार्टी कर रही। तो वो इसी पार्टी का वोट होने के वास्ते माने चंद्रबाबू नायडू साहब अकेले अगर आए तो जगन्मोहन रेड्डी सबसे नहीं जीत सकते, इसीलिए पवन कल्याण को लेकर पवन कल्याण चंद्रबाबू नायडू दोनों मिलकर गए तो भी बोले कि भाई दोनों मिले तो भी अपना नहीं जीत सकते, फिर अब किसको मिला लेंगे? बीजेपी को मिला लेंगे साहब। उधर ऊपर नरेंद्र मोदी साहब की हवा है, नरेंद्र मोदी साहब फिर प्राइम मिनिस्टर बनते करते, उसके वास्ते बोल के थोड़े लोग जो है हमारे हिंदू भाई वोट डाल सकते बोले तो नरेंद्र मोदी साहब को भी मिला ली। ये तीनों मिलके फिर भी जो है उनका वोट बैंक उनका वोट शेयर नहीं बढ़ रहा, क्योंकि ना तीनों मिलके 2014 से 19 तक क्या करे हमारे साथ जो है 600 वादे करके 6 वादे भी पूरे नहीं करे, 600 वादे करके 6 वादे भी पूरे नहीं करे। और किस तरीके से 2014 से 19 तक हमारे को कोई पॉलिटिकल रिप्रेजेंटेशन नहीं सोचा करती, हमारे को बजट का एलोकेशन नहीं सोचा करती, ना हमारे को ये एमएलए ना एमएलसी ना मंत्री पदवी। बजट भी देख लिए तो 2014 से लेकर 19 तक सिर्फ 2000 करोड़ रुपए का बजट क्या तुम्हें दिए बोले तो बहुत ग्रेट बोलते हैं तेलुगुदेशम पार्टी वाले, भाई हम आपको जो है 350 रुपए वाला रमजान का तोहफा दिए बोलते लोग, उस भी शर्म नहीं से बोलते हैं।
हमारे को ये 4.5 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో 4% రిజర్వేషన్ పెట్టి ఒక వరాన్ని ఇచ్చారు. ఆ వరాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి అంతకు మించి మైనారిటీలకు బీసీలకు ఏవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలను అన్నింటినీ మైనారిటీలకు వర్తించారు. ఇందాక మన అమిత్ షా గారు చెప్పినట్లు డీబీటీ ద్వారానే 21,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. డీబీటీ ద్వారానే వచ్చింది. నాన్ డీబీటీ ద్వారా 15,000 కోట్ల రూపాయలు లబ్ధి మైనారిటీలకు జరిగింది. ఈ మాత్రం లబ్ధి కానీ సెక్యూరిటీ కానీ స్వేచ్ఛగా మైనారిటీలు స్వతంత్రంగా నేనున్నాను నాకు ఏమీ కాదు అన్నంత ధీమాగా కానీ బ్రతికిన మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో మనగలుగుతున్నారని మిమ్మల్ని అడుగుతున్నాను. మైనారిటీని పూర్తి రక్షణ కలిగిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగనన్న ప్రభుత్వం. ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ ఇచ్చినటువంటి యూసీసీ కానీ సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ ప్రవేశపెట్టింది బీజేపీ. ఆ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ. మీరు ప్రజలందరూ మైనారిటీ సోదరులు గుర్తుపెట్టుకోవాలి. మనము వేసే ప్రతి ఓటు తెలుగుదేశానికి వేసే ఓటు ఇండైరెక్ట్ గా బీజేపీకి వేస్తున్నట్టే. అంటే మనము ఇండైరెక్ట్ గా ఎన్ఆర్సీకి యూసీసీకి సిఏకి సపోర్ట్ చేస్తున్నట్టే. దానికి ఆమోదమైతేనే మీరు అందరూ కూడా చెప్పాలా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ వైఎస్ఆర్ అనుకూలంలో ఉన్నటువంటి మైనారిటీ ముస్లిం సోదరులు వచ్చారు. మీరు అందరూ కూడా మీరు చెప్తారు కూడా నేను కొంతమంది అవేర్నెస్ చేయాలా. మన బాధ్యత 10 రోజులే ఉంది. చాలా విషయాలు చాలా కూలంకషంగా మన అమిత్ షా మిగతా సోదరులు చెప్పారు. ఆ విషయాలు లోతులు లేకపోకుండా ఈ విషయాలను మీరు ప్రజలకి తీసుకెళ్ళి ఖచ్చితంగా 2 ఓట్లు, 1 ఓటు మిథున్ రెడ్డి గారికి, ముఖ్యంగా మైనారిటీలకు మేమందరం అంటున్నాం. మిథున్ మేము మామూలు కూర్చున్నప్పుడు కూడా షేక్ మౌలానా మిథున్ అని ఆయన అంతగా మైనారిటీలకు మైనారిటీల విషయంలో ముందుంటాడు, ప్రయారిటీ ఇస్తుంటాడు ప్రతి కార్యక్రమంలోన. ఇక్కడ 1 ఓటు కానీ చాలా వరకు ఫండ్స్ కానీ మెజారిటీ ఫండ్స్ కూడా మైనారిటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్కే ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ గమనంలో పెట్టుకొని ఖచ్చితంగా ఒక మీకు చేయూత ఇచ్చే హస్తం కావాలి. ఆ హస్తంగా మొట్టమొదట డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కన్నా కోర్టులు కూడా ఇబ్బంది పెట్టినా కూడా 4% రిజర్వేషన్ తెప్పించి ఇవ్వడం జరిగింది. అవునా? ఆ రిజర్వేషన్లతో ఈరోజు రాజకీయంగా కానీ చదువుపరంగా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పథకం కూడా ఆర్థికంగా కానీ ఇంతమంది అమిత్ షా గారు చెప్పినట్టు సోషల్ పొలిటికల్ ఎకనామిక్ ఇంపాక్ట్ పెట్టుకుంటారు అని మనం చేసుకుంటున్నాం. నేను అడిగేది ఒకటే ఒక విషయం ఏమంటే, మీరు బాగా చదువుకునే మేధావులు ఉన్నారు. ఈరోజు నిసార్ అహ్మద్ ఒక ఇంజనీర్ గా నాకంటే 1 year జూనియర్. అయితే ఆ కాలంలో ఇంజనీరింగ్ తెచ్చుకోవడం చదువుకోవడం చాలా కష్టమైన విషయం. ఇప్పుడైతే ఇంజనీర్ అందరూ అవుతున్నారు, నా కాలంలో చాలా కష్టం. ఇంజనీర్ గా చేసి వాళ్ళ కొడుకులందరూ కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువు చదువుతున్నారు. ఆ అవకాశం మంచి వ్యక్తిని గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక విషయం ఏమంటే, ఇదే సత్యనారాయణ మాస్టర్ గారు కాంగ్రెస్ పార్టీలో సెక్యులర్ పార్టీలో నిలబడినప్పుడు నేను కానీ మిత్రుడు తిప్పాడి గారు కానీ అందరం కూడా గెలిపించడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అడగడం ఒకటే, సెక్యులర్ కావాలని మీరందరూ కూడా తిప్పారెడ్డి గారికి, నరేష్ కుమార్ రెడ్డి గారికి, నిసార్ అహ్మద్ గారికి, అలాగే మన ఇప్పాల గారికి, సుమీం అస్లం గారికి, గౌసుల్ అజం గారికి, అందరికీ अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। भाई थोड़ी देर बैठ जाओ, मीटिंग हो गई भाई। भाई साहब थोड़ी देर बैठ जाओ, मेहरबानी करके बैठिए। लास्ट है, एक 10-15 मिनट में बात खत्म हो जाती है इंशाल्लाह। उसके बाद जो है इंशाल्लाह खाने का नज़म होगा, नमाज का भी नज़म होगा इंशाल्लाह। मुख्యంగా నేను 7 years బ్యాక్ వచ్చి మా గురువు గారు మిథున్ రెడ్డి గారితో పాటు జగన్ సార్ ఇంటికి వెళ్ళారు. నాతో పాటుగా నంద్య నవీన్ సార్ కూడా ఉన్నారు నాతో పాటు. మేమంతా వెళ్ళి కూర్చొని మన జగన్ సార్తో మాట్లాడుతుంటే జగన్ సార్ నా చేయి
వైఎస్ఆర్సీపీ పార్టీ మైనారిటీ పార్టీ అని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఎన్నికల్లో తెలుగుతాడు. పోయి చంబ చంద్రబాబు నాయుడు చంబ నువ్వు ఒక రోజు అన్నావా ఈ పార్టీ మైనారిటీ పార్టీ అని, ఈ తెలుగుదేశం పార్టీ మైనారిటీ పార్టీ అన్నావా, పోయి ఈ పార్టీ ఎస్సీ పార్టీ అన్నావా, బీసీ పార్టీ అన్నావా, రైతు పార్టీ అన్నావా? కానీ ఈ సామాజిక వర్గాన్ని కింది నుంచి పైదాకా తీసుకెళ్లి ఆ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన ఎన్నికల్లో తెలుగుతాడు. ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు ఏదో ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఏమన్నాడంటే తెలుగుదేశం హయాంలో ముస్లింలంతా బాగున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ముస్లింలంతా చెడిపోయారు అని చెప్తున్నారు. ముస్లిం మీద దౌర్జన్యాలు జరిగినాయని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే ఇక్కడ మన షాజహాన్ గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే, ఇంతకుముందు కాంగ్రెస్ నిలబడ్డాను ఆయన. నేను రామచంద్రలో నా ఎంపీ ప్లేసు, ఆయనకి ఇండస్ట్రీ కూడా నేను సపోర్ట్ చేశాను నేను టీఆర్పీలో ఉంటే. సరే ఆయన కూడా ఏమంటున్నారంటే ఆ నంద్యాల ఇష్యూ కూడా మాట్లాడుతున్నారు. నంద్యాల ఇష్యూ అబ్దుల్ ఇక్కడ మదనపల్లిలో మన నిజామాబాద్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో 7 మందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 7 మందికి మనం గెలిపించినప్పుడే మనం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞత తెలుపుకున్నట్లయితుంది. మన విభేదాలు పక్కన పెట్టండి, ముందు మన వాడికి గెలిచాలనేది ఆలోచించండి. టీడీపీ యొక్క కుట్రలు కుతంత్రాలకు మీరు లోపు కావాలని కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, సొంత అన్న పైన ఆమె చాలా దారుణంగా మాట్లాడుతుంది. చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ యొక్క బాడే వస్తుంది ఆమె. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కానీ బ్రతికి బట్ట కట్టేటువంటి ఛాన్సే లేదు. నేను ఈ రాష్ట్రంలో దాదాపు 2-3 నెలల కిందట పెద్ద పెద్ద మతగుల్లో కూడా కొన్ని చర్చలు చేశాను. మనకు ఢిల్లీ నుంచి ఒక సందేశం వాళ్ళలో ఉంది. అదేంటంటే భారతదేశంలో ఏ మూలైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఓటు వేయాలని, ఇండియా కూటమికి వేయమని చెప్పేసి నేను అక్కడి వాళ్ళను కూడా ప్రశ్నించాను. అయ్యా మీరు భారతదేశంలో ఏ మూలలో మీరు చెప్పినట్టు వేసుకోండి ఓటు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి మీ పార్టీ 0. ఒక ఎంపీ గెలవాలంటే దాదాపు 5 ఎమ్మెల్యేలు గెలవాలి. ఆ 5 ఎమ్మెల్యేలు గెలిచేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నించడం జరిగింది. పెద్దిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ చర్చకు రావాలని జడ్జి రామకృష్ణ సవాల్ విసిరారు. గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్జి రామకృష్ణ మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిల అన్యాయాలు అక్రమాలు అంతం పలిగేందుకు రోజులు దగ్గర పడ్డాయని, తాను పెట్టిన పోలీస్ కేసులో చిత్తూరు కోర్టు కేసు రిజిస్టర్ చేయాలని కొత్తకోట పోలీసులను ఆదేశించిన కోర్టు ఉత్తర్వులను తారుమారు చేయించారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. అంగబలం, ధనబలం, రాజకీయ బలాలను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. అయ్యప్ప భక్తుడుగా చెప్పుకునే మంత్రి పెద్దిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొత్తకోట పోలీస్ స్టేషన్లో తనపై పెట్టిన కేసు వీగిపోయిందని, తనపై అక్రమ కేసు పెట్టడంలో తప్పుడు ధృవపత్రాలు ఇచ్చిన ప్రభుత్వ డాక్టర్, సిబ్బంది, వీటికి కారకులైన తమ్మళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిలపై కొత్తకోట సీఐకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కక్ష పెంచుకున్న వైసీపీ నాయకులు 2 రోజుల క్రితం తన ఇంటిపై దాడులు చేసి కారును ధ్వంసం చేశారన్నారు. దీనిపై సీఐ సూర్యనారాయణకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఫిర్యాదుపై విచారించిన సీఐ, ఆస్తి లావాదేవీల కారణంగా గొడవలు జరిగాయని కేసు తారుమారు చేశారన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన సీఐ సూర్యనారాయణ, మంత్రి పెద్దిరెడ్డికి అనుకూలంగా మీడియాతో మాట్లాడడం అనుమానంగా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో సర్వజన మందిర్ సాయి శ్రీనివాస్, మానవ హక్కుల కమిటీ ఆంజనేయులు, రాజకీయ పార్టీల జేఏసీ కన్వీనర్ మురహరి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షురాలు కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇడుపులపాయ ఎస్టేట్ లో ఆయన అప్పుడు బాధ్యుడిగా ఉండేవారు, ఆయన చేస్తున్నటువంటి అక్రమాలపైన చాలా రోజుల తర్వాత పోలీసు వాళ్ళు అతనిపైన కేసు పెట్టి
నా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నేను రిమాండ్ చేశాను. అతనికి బెయిల్ ఇవ్వలేదని ఒక కక్షతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం నా పైన రకరకాలుగా దాడులు చేయడం జరిగింది, బెదిరించడం జరిగింది, బాధించడం జరిగింది. అయినప్పటికీ నా యొక్క ఉద్యోగ ధర్మరీత్యా నా పని నేను చేసుకుని వెళ్ళాను. తర్వాత దురదృష్టవశాత్తు మా న్యాయ వ్యవస్థలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్ర హైకోర్టులో పనిచేస్తున్నటువంటి ఇంకొక జడ్జి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి, ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈఆర్సీ చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఆయనకి ఈఆర్సీ చైర్మన్ పదవి ఎందుకు కట్టబెట్టాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు, వాళ్ళ బంధువులు చేస్తున్నటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి నేరాలను ఆయన న్యాయ వ్యవస్థలో ఉంటూ కాపు కాసుకుంటూ వచ్చాడు. ఆ యొక్క విశ్వాసంతో అతనిపైన ఉన్నటువంటి ఆ అవిభాజ్యమైనటువంటి ప్రేమతో, ఆ బంధు ప్రీతితో ఆయనకి ఈరోజు ఈఆర్సీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సివి నాగార్జున రెడ్డి ఎటువంటి వాడంటే, ఇతని తమ్ముడు తన సొంత ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక బీసీ కులస్తుని పట్టపగలు కిరోసిన్ పోసి తగలబెట్టేస్తే ఆ కేసును ఆయన తమ్ముడి పైన మాఫీ చేయాలని నా పైన ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ధర్మానికి న్యాయానికి వ్యతిరేకంగా పని చేయనని, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క అణగారిన కులాలు ఉన్నాయో, ఈ పెత్తందారుల చేతుల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి న్యాయపరమైన సహాయం ఎప్పుడు నేను చేస్తానని నేను ఉద్యోగంలో మొదటి రోజు నిర్ణయం తీసుకున్నాను. ఈ పెత్తందారుల యొక్క ఒత్తిడులకు కానీ, పెత్తందారులు పెట్టేటువంటి భయంకరమైనటువంటి విధానాలకు కానీ లొంగకుండా ధైర్యంగా నిజాయితీగా పనిచేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ సివి నాగార్జున రెడ్డి తన తమ్ముడు చంపివేసినటువంటి ఆ వ్యక్తి కేసు ఫైల్ను మాఫీ చేయడానికి నా పైన ఒత్తిడి చేశాడు. దానికి నేను ఒప్పుకోలేదని ఆ రోజు నా పైన భౌతికంగా దాడి చేసి నన్ను అనేక ఇబ్బందులకు గురి చేసి చివరిలో హైకోర్టు ఎత్తిపోయిన కంప్లైంట్ ఇచ్చానన్న ఒకే ఒక కారణంతో నన్ను నా ఉద్యోగం నుంచి పక్కకు తీసిపెట్టాను. ఎవరికైనా అన్యాయం జరిగితే, ఏదైనా నేరం జరిగితే కంప్లైంట్ ఇవ్వకుండా వీళ్ళ కాలు పట్టుకోవాలా అని నేను ఆ రోజే ప్రశ్నించాను. మన పైన భౌతిక దాడి జరిగినప్పుడు మనకు భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అయినటువంటి ఈ హక్కును మనం వినియోగించుకోలేకపోతే, ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఒక జడ్జిగా ఉన్నటువంటి నేనే నా హక్కు నేను వినియోగించుకోలేని స్థితిలో, దీనస్థితిలో ఉంటే ఇక న్యాయాన్ని నేనేం కాపాడుతాను? అందుకోసమనే నేను ఆ రోజు నుంచి ఫైట్ చేయడం మొదలెట్టాను. ఈ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పైన భారత పార్లమెంటులో 116 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంటు యొక్క సంతకాలతో, వాళ్ళ ఒక ఒప్పుదలతో నేను ఇతనిపైన మహాభియోగ తీర్మానాన్ని తీసుకొచ్చాను. ఆ రోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అనేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన బండి అయినటువంటి ఏటు విజయసాయి రెడ్డి, ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఢిల్లీకి వచ్చి ఎంపీలకు డబ్బులు లంచం ఇచ్చి అమ్మాయిని పట్టుకోబెట్టి ఆ రోజు ఆ ఇంపీచ్మెంట్ నుంచి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి కాపాడారు. అయినప్పటికీ కూడా నేను ఈ పోరాటాన్ని వదిలిపెట్టకుండా సుప్రీంకోర్టు ద్వారా ఇతను చేసినటువంటి అన్యాయాన్ని నిరూపించి ఇతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు వారికి ఉత్తర్వులు ఇప్పించారు. దురదృష్టవశాత్తు 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి మనకు సీఎం అయి వచ్చాడు. ఇతను సీఎం అయిన తర్వాత నా పైన దాడులు మరింతగా పెరిగిపోయాయి, నా కుటుంబం పైన దాడులు మరింత పెరిగిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 3 నెలల్లోనే నా పైన మా ఊర్లో హత్యాయత్నం జరిగింది. ఇక్కడే ఉంటాడు కిట్ సెంటర్లో ఒక నాగరాజు రెడ్డి అని. ఆ వ్యక్తి నాకు పొలం అమ్మి, నాకు స్థలం అమ్మి రిజిస్టర్ చేయించి మళ్ళీ ఆ స్థలం నాదంటూ ఆక్రమించడానికి ఈ రెడ్ల గుంపునంతా వెనకేసుకొని వచ్చి ఆ రోజు నా పైన హత్యాయత్నం చేశారు. అది 9/10/2019లో. నేను అదే రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను, కానీ ఆ పోలీసులు ఆ కేసు రిజిస్టర్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఒక మంత్రిగా, మా తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా అక్కడికి వచ్చి పోలీసుల దగ్గర కూర్చొని పంచాయతీకి పిలిచారు నన్ను. నేను వెళ్ళిన తర్వాత నన్ను అడిగింది ఒకటే, నువ్వు కేసు ఎక్కి తీసుకోవు, నువ్వు మా రెడ్డి పైన నాగార్జున, ఈ ఎవరైతే నాగరాజు రెడ్డి ఉన్నాడో, ఎవరైతే మారెడ్డి గంగిరెడ్డి ఉన్నారో వాళ్ళపై నువ్వు ఇచ్చినటువంటి క్రిమినల్ కంప్లైంట్ ఇంటికి తీసుకోమని చెప్పి ద్వారకానాథ్ రెడ్డి నన్ను అడిగాడు. గ్రామ పంచాయతీ ఆఫీసులో ఆయన ఒక ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి అక్కడ పిలిచి నా పైన ఈ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చాడు. నేను దానికి ఒప్పుకోలేదని అక్కడే నా ముందరే
అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి డాక్టర్కి ఏమని సలహా ఇచ్చాడంటే, మీరు ఇతనిపైన తప్పుడు కేసు కట్టండి, దానికి సంబంధించినట్టుగా ఒక మెడికల్ రికార్డు తయారు చేయమని చెప్పి మెడికల్ ఆఫీసర్కి చెప్పాడు ఆయన. అంటే ఎమ్మెల్యే చెప్పాడు కదా అని తనువే పోలీసు వాళ్ళు నా పైన ఒక తప్పుడు కేసు పెట్టారండి. ఏమని అంటే, నేను 10/10/2019 అంటే నా మీద దాడి జరిగిన మరుసటి రోజు నేను ఈ నాగరాజరెడ్డి వాళ్ళ మనుషులను రాళ్లతో కొట్టానంట, నేను నా కుమారుడు వంశీకృష్ణ పోయి. ఆ విధంగా కేసు కట్టి ఆ మెడికల్ సర్టిఫికేట్ కావాలి కదండి దెబ్బ తగిలితే ఎవరికైనా. దానికోసమని గవర్నమెంట్ హాస్పిటల్లో, బీకొత్తకోట గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓపీ రిజిస్టర్లను, మెడికల్ రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేసి వీళ్ళ పేరు అందులో ఎక్కిస్తారండి. ఎందుకంటే 10వ తారీఖున ఇన్సిడెంట్ జరిగిందని చూపించాలంటే 12వ తారీఖు నుంచి 10వ తారీఖు రికార్డులు చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి 10వ తారీఖులో ఎవరో ఒక అమ్మాయి బ్యాక్ పెయిన్ కోసం ట్రీట్మెంట్, గాయత్రి అనే అమ్మాయి బ్యాక్ పెయిన్ కోసము అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఓపీలో ఆ నెంబర్లో ఈ మహబూబ్ బాషా అనేటువంటి ఈ నాగరాజరెడ్డి మనిషిని కొట్టినామని ఆ గాయత్రి పేరు కొట్టేసి మహబూబ్ బాషా పేరు రాసి మెడికల్ రికార్డు క్రియేట్ చేశారండి. ఎంత ధైర్యమో చూడండి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కస్టడీలో ఉన్నటువంటి రికార్డు, ఇంత నీచానికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వ అధికారుల గురించి నేను ఈ ప్రెస్ మీట్లో మాట్లాడదలుచుకొని ఇక్కడికి వచ్చాను. ఆ విధంగా తప్పుడు రికార్డు ఫ్రేమ్ చేసి నా పైన కేసు కట్టారు. కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలట. ఆ ఎస్ఐ పరిగెత్తుకొని వచ్చాడు అరెస్ట్ చేయడానికి. ఎమ్మెల్యే గారు నా మీద ఒత్తిడి చేస్తున్నారంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాలని. నేను అన్నాను, చట్టం తెలిసిన వాడిని, న్యాయం తెలిసిన వాడిని, నువ్వా నన్ను అరెస్ట్ చేసేది? చట్టం ఏం చెప్తోంది? 41 CRPC నోటీస్ ఇవ్వాలి, లేదా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురావాలి నన్ను అరెస్ట్ చేయాలంటే. ఇవన్నీ మర్చిపోయి నన్ను అరెస్ట్ చేయడానికి ఇంటి దగ్గరకు వస్తావా అని చెప్పి వెంటనే ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పాను. ఎస్పీ గారు మళ్ళీ ఆయన ఫోన్ చేసి వెంటనే నువ్వు ఇటువంటి పని చేయడానికి లేదు, నువ్వు వెంటనే నా దగ్గర రా అన్నాడు. ఎస్పీ దగ్గరికి వెళ్ళాడు. మరుసటి రోజు ఎస్ఐ గారు సుమన్ సస్పెండ్ అయిపోయాడు. ఎందుకు ఆ రోజు ఎస్పీ చాలా నిజాయితీపరుడు ఉన్నాడు. అప్పుడు సెంతులు అనుకుంటాను ఆ టైంలో 2019లో చాలా నిజాయితీపరుడైన ఒక ఎస్పీ ఉన్నాడు ఆ రోజుల్లో. ఆయన ఇమ్మీడియట్గా ఈ ఎస్ఐని సస్పెండ్ చేసి వీఆర్లో పెట్టాడు. తర్వాత ఏమైందంటే, అసలు ఇంత మెడికల్ రికార్డు ఎలా ట్యాంపర్ చేశారు? నేను ఆర్టీఐకి అన్ని రికార్డులు తీసుకున్నానండి. అన్ని రికార్డులు తీసుకొని మళ్ళీ డిఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాడు. ఆ డిఎస్పీ గారు సిఐ గారి ద్వారా దాన్ని ఎంక్వైరీ చేయించి తేల్చేశాడు. అసలు ఏదైతే ఆ రోజు గొడవ జరిగిందని చెప్పబడుతున్నారో 10/9/2019 నాడు సుమారు 2 గంటల ప్రాంతంలో నేను అక్కడ లేను, నేను ఎస్పీ గారి ఆఫీస్లో ఉన్నాను. మరి ఎస్పీ గారి ఆఫీస్లో ఉన్నటువంటి జడ్జి రామకృష్ణ బి కొత్తకోటలో ఈ నాగరాజరెడ్డి పైన ఎలా దాడి చేయగలుగుతాడు? ఆ యొక్క పాయింట్తో ఇంకా తప్పించుకోవడానికి వీలు లేక మంత్రి చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా రికార్డును మార్చలేక ఆ కేసు తప్పుడు కేసు అని రెఫర్ చేశారు. నేను ఆ కేసుకు సంబంధించినటువంటి ఫైల్ అంతా ఒక షెడ్యూల్ కులాల సంబంధించిన వ్యక్తి పైన ఎవరైనా తప్పుడు కంప్లైంట్ ఇచ్చినా, తప్పుడు కేసు నమోదు చేసినా అది 7 సంవత్సరాల పాటు శిక్ష పడేటువంటి నేరం. నేను అదే పాయింట్ పైన ఈరోజు ఏదైతే ద్వారకనాథ్ రెడ్డి, మా ఎమ్మెల్యే తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ఉన్నాడో, ఆ ద్వారకనాథ్ రెడ్డి ఏ విధంగా అయితే మెడికల్ ఆఫీసర్ని పోలీసులను బెదిరించి విధంగా తయారు చేయించాడో ఆ రికార్డును సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల పైన, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పైన గత నెల 20వ తారీఖున నేను బి కొత్తకోట సిఐ ఇప్పుడు ఉన్నటువంటి సూర్యనారాయణకు కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం రికార్డు అంతా ముందర పెట్టి ఒక జడ్జిని ఒక రికార్డు ఫ్రేమ్ చేసి తప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తప్పుడు 41 CRPC నోటీస్ ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇంత అన్యాయాన్ని గురి చేశారు. కాబట్టి ఇది నేరము, కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇది నేరం. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోండి. ద్వారకనాథ్ రెడ్డి పైన, ఈ మారెడ్డి నాగరాజరెడ్డి పైన, అదేవిధంగా మారెడ్డి గంగిరెడ్డి పైన, ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన, వీళ్ళందరిపైన చర్యలు తీసుకొని క్రిమినల్ కట్టి ప్రాసిక్యూట్ చేయమని చెప్పి నేను బి కొత్తకోట సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నెల రోజుల క్రితం. సిఐ గారి ఇంతవరకు ఆ కేసు నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు. తర్వాత నేను ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి ఆ కంప్లైంట్ గురించి ఈ సిఐ మీద కంప్లైంట్ ఇచ్చాను. అప్పటి నుంచి ఈ సిఐ గారికి ఎక్కడ లేని కడుపు మంట మొదలైంది.
నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఆలోచించడం మొదలెట్టాడు. దానికి తోడు ప్రభుత్వ అధికారుల సహకారం ఉంది, మంత్రి పెద్దిరెడ్డి సహకారం ఉంది, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సహకారం ఉంది, ఏకంగా తలుచుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సహకారం కూడా ఇందులో ఉంది. కాబట్టి వెంటనే ఏం చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని 2 రోజుల క్రితం అర్ధరాత్రిలో నా ఇంటిపైకి రౌడీలను పంపిస్తారా, నా ఇంటిని ధ్వంసం చేయిస్తారా, నా కార్లు ధ్వంసం చేయిస్తారా, నన్ను నా భార్య పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తారా? నేను సిఐ గారికి ఫోన్ చేశాను నేరం జరుగుతున్న టైంలో. ఫోన్ ఎత్తి అవహేళనగా మాట్లాడతాడు. ఊరకనే ఎవరైనా వచ్చి మీ ఇంటి పైన దాడి చేస్తారని అడుగుతాడు. ఊరకనే అంటే డబ్బులు ఇచ్చి పంపించారా మీరు? అంటే మీరు డబ్బులు ఇచ్చి మా ఇంటి పైన దాడి చేయమని, మా ఇంటిని పగలగొట్టమని, నా కార్లు ధ్వంసం చేయమని, నన్ను భయభ్రాంతులకు గురి చేయమని డబ్బులు ఇచ్చి పంపించారా మీరు? నువ్వే ఇచ్చి పంపించావా సిఐ గారిని అడుగుతున్నా. ఊరకనే ఎవరు వచ్చి దాడి చేయరని నీ యొక్క పదములోని ఉద్దేశం ఏంటి? అంటే ఏదైనా నేరం జరుగుతుందని మీకు సమాచారం ఇస్తే వెంటనే స్పందించడం మానేసి, వెంటనే మీరు చేయాల్సినటువంటి విద్యుత్ ధర్మాన్ని మీరు మర్చిపోయి బాధితులపైన మీరు అవహేళన చేస్తారా? తర్వాత నేను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను. డిఎస్పీ గారు అన్ని అడిగిన తర్వాత, లేదండి నేను పంపిస్తున్నానని ఒక 2 కానిస్టేబుల్ పంపించాడండి. 1 గంట 1.5 గంట తర్వాత దాడి జరిగి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పటికి కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు, భయపడి. మళ్ళీ పోలీసులు వచ్చిన తర్వాత నేను బయట వచ్చాను. బయట వచ్చి చూస్తే మొత్తం కిటికీలు అన్ని పగలగొట్టేశారు, మొత్తం కార్లు ధ్వంసం చేసేసారు, కారు అద్దాలన్నీ పగలగొట్టారు. అక్కడ యాసిడ్ బాటిల్ కూడా పడి ఉన్నాయి. అంటే యాసిడ్ లోపల తల్లి అగ్ని ప్రమాదాన్ని సృష్టించడానికి మీరు ప్రయత్నం చేసి ఉంటారని నేను అనుమానపడ్డాను. సరే, తర్వాత వెంటనే ఎస్ఐ గారు ఫోన్ చేశారు పోలీసులకి. అయ్యా మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి, మీరు అక్కడ ఉండొద్దండి. వీళ్ళు అక్కడ ఏమి కొంచెం చూశారు అంతే, ఇంకా ఇంటికి పరారైపోయారు, వెళ్ళిపోయారు. తర్వాత మరుసటి రోజు నేను మళ్ళీ ఫేస్బుక్లో పెట్టి మా సోదరులకు అందరికి ఇన్ఫార్మ్ చేసి, మీడియా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత, మీడియాలోకి రావడం మొదలెట్టిన తర్వాత 12 గంటల ప్రాంతంలో అప్పుడు ఒక కానిస్టేబుల్ ఇంటి దగ్గర పంపించి, సార్ మీరు కంప్లైంట్ ఇస్తే మేము చర్యలు తీసుకుంటామని సమాచారం ఇస్తాడు మా కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్. చట్టాన్ని గౌరవించాలి కాబట్టి నేను వెంటనే కంప్లైంట్ తయారు చేసుకెళ్ళి ఇచ్చాను. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇంటి దగ్గరికి వచ్చారు, ప్రూఫ్ తీయమన్నారు, మా యొక్క సీసీ కెమెరాల ఫుటేజ్ కావాలన్నాడు. నేను అన్నాను, నేనైతే తెచ్చి ఇవ్వను, మీరే వచ్చి చూసుకోండి, మీరే కలెక్ట్ చేసుకోండి, మీ టెక్నికల్ టీంను పంపించండి. ఎందుకంటే నాకు అనుభవం ఎక్కువ ఈ పోలీసుల వ్యవస్థ పైన. ఆ రోజు 2019లో దాడి జరిగిన టైంలో కూడా ఆనాటి డిఎస్పీగా ఉన్నటువంటి రవి మనోహరాచారి వచ్చి సీసీ కెమెరాలన్నీ తీసుకెళ్లిపోయి దాంట్లో ఉన్న డేటాని అంతా ధ్వంసం చేసి ఆ కేసులో నిజాయితీ లేదని రెఫర్ చేసినటువంటి దుర్మార్గుడు ఆ డిఎస్పీ రవి మనోహరాచారి. అటువంటి పోలీస్ ఆఫీసర్లు చూశాను కాబట్టి, ఇటువంటి పోలీసుల అకృత్యాలు తెలుసు కాబట్టి మీరే వచ్చి మీరే స్వయంగా మీకు ఏం కావాలో తీసుకోండి, నాకు అది రికార్డ్ చేసి ఇవ్వండి అఫీషియల్గా అని చెప్పాను. ఇంటికి వచ్చారు, మొత్తం డేటా అంతా తీసుకున్నారు, వెళ్ళారు. తెల్లారిన తర్వాత ఒక స్టేట్మెంట్ వచ్చింది బయట సిఐ గారి దగ్గర నుంచి, ఈ దాడి చేసింది జడ్జి గారి తమ్ముడే, ఇందులో ఎటువంటి రాజకీయ కోణము లేదు అని. నేను ఒకటి అడుగుతున్నా, నేను ఇచ్చిన కంప్లైంట్లో ఎక్కడైనా రాజకీయ కోణంతో నా ఇంటి పైన దాడి జరిగిందని నేను ఏమని చెప్పానా సిఐ గారు? లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వచ్చి నా ఇంటి పైన దాడి చేశారని నేను కంప్లైంట్ నీకు ఇచ్చానా? నేను ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా రాజకీయ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావని నేను అడుగుతున్నా. ఇక్కడే నాకు అనుమానం వస్తుంది. నేను చెప్పని అంశాన్ని నువ్వు ఎందుకు చెప్పావు అంటే, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నటువంటి తత్వం మీద ఎందుకు వచ్చింది? ఇది ఒక్కటి చాలదా? రాజకీయంగానే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనుమతితోనే, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సలహాతోనే, మీ వైఎస్ఆర్సీపీ గుండాల సహకారంతోనే ఈ రోజు నా ఇంటి పైన మీరు దాడి చేశారు. ఈరోజు మా తమ్ముడు ఆస్తి తగరాల కోసం దాడి చేశారని చెప్తున్నారు. మా తండ్రి గారు సంపాదించిన ఆస్తులు ఏవి కూడా తగరాల్లో లేవు, మాకు ఎటువంటి ఆస్తి తగరాలు లేవు. మేము గత 30 సంవత్సరాల నుంచి మా నలుగురు అన్నదమ్ములు ఎవరి బ్రతుకులు వాళ్ళు
బ్రతుక్కుంటున్నాం. నా ఉద్యోగం చేస్తూ నేను బతుక్కుంటున్నా, వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ వ్యాపారాలు చేస్తూ వాళ్ళు బతుకుతున్నారు. మాకెక్కడ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు లేవు, దాంట్లో తగరాలు లేవు. నీకెవరు చెప్పారు నీ ఆస్తి తగరాలతో జరిగింది ఇది? ఈ కేసుని తప్పుదారి పట్టించడం కోసం నీ ఇటువంటి కుయుక్తులు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. నా సీసీ కెమెరాలు తీసుకెళ్ళావు. సీసీ కెమెరాలు ఏముందో మీకు తెలియదా? సీసీ కెమెరాల్లో ఏదైతే ఒక ప్రధాన గేట్ నుంచి ఎవరొచ్చారు, పడమర గేట్ నుంచి ఎవరొచ్చారు, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఈ నేరంలో ఎంతమంది పాల్గొన్నారో మీ సీసీ కెమెరాలు మీరు చూడలేకపోయారా? మీరు ఎత్తుకున్న సీసీ ఫుటేజ్లో ఈ అంశాలు మీ కళ్ళు కనపడలేదా? లేకపోతే అదంతా మీరేమైనా ధ్వంసం చేశారా? మీ నైజం అదే కదా, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, అమాయకులను వేధించడం, మీ సంకల్నాకే మీ పొలిటికల్ లీడర్లకు సహకారం అందించడం. ఇంత నీతిమాలిన హీనమైన చర్యలు పాల్పడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఏమని అన్నాలో ఒకసారి ఆలోచించండి. ఏ ఆధారంతో నువ్వు ఈరోజు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకుండా, కనీసం ఒక సాక్షిని విచారించకుండా, నిన్న రాత్రి 7 గంటల వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ కూర్చున్న నీవు, స్థల పంచనామా చేస్తూ కూర్చున్న నీవు గంటలోనే నేరస్తుని పెట్టేశావా? ఏలుముద్ర తీసుకెళ్ళావు. ఆ ఏలుముద్రలు ఎవరు టాలీ చేసావా? నీ క్లూస్ టీం వచ్చింది. నీ క్లూస్ టీం ఏం ఫైండ్ చేసింది నువ్వు నిరూపించగలవా? టవర్ లొకేషన్ తీస్తానన్నావు, సెల్ ఫోన్ డేటా కలెక్ట్ చేస్తానన్నావు. ఎన్ని టవర్ లొకేషన్ తీసావు? ఎంతమంది సెల్ ఫోన్ డేటా కలెక్ట్ చేశావు? కనీసం నువ్వు అదుపులో పెట్టుకున్న మా తమ్ముడి సెల్ ఫోన్ కాల్ డేటా తీసి విచారణ చేసావు నువ్వు. ఒకవేళ మా తమ్ముడు తప్పు చేసి ఉంటే 100% శిక్ష విధించండి. నేను దానికి అభ్యంతరమే చెప్పను. వాడు ఒకవేళ వైఎస్ఆర్సీపీ గుండాలతో కలిసి వచ్చి ఉంటే, వాడు అందులో భాగం పంచుకొని ఉంటే వాళ్ళతో పాటు ఇతన్ని కూడా లోపేసేయండి. నేను ఎవరు దానికి అభ్యంతరం చెప్పండి. కానీ ఇతన్ని తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, ఇతని గంజాయి అలవాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, యువతులు గంజాయిలో ముంచెత్తుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కాపాడడం కోసం నువ్వు కాకమ్మ తప్పులు చెప్తా ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టించడానికి నీకు ఎంత ధైర్యం అని అడుగుతున్నా. ఎందుకంటే నీకు తెలియదా, ఏదైనా కేసు విచారణలో ఉండగా ఏ పోలీస్ ఆఫీసరు ఆ కేసు వివరాలను మాట్లాడకూడదన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. ఏ పోలీస్ అధికారి అయినా విచారణలో ఉన్నటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాలను పత్రికాముఖంగా ప్రకటించకూడదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని తెలిసినప్పటికీ, నువ్వు ఎవరికి మేలు చేయడం కోసం, ఎవరిని కాపాడడం కోసం ఈ కేసులో రాజకీయ ప్రమేయం లేదంటూ స్టేట్మెంట్ ఇస్తున్నావు సిఐ సూర్యనారాయణ గారు. నేను అడుగుతున్నా, ఇన్ని అంశాలు ఉండగా నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఇటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంక్షోభం కలిగిస్తున్నటువంటి నా విషయంలో నువ్వు ఇంత నిర్లప్తంగా ఇటువంటి బాధ్యతారహమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం దేనికి సంకేతం అని అడుగుతున్నా. ఏం చేయగలుగుతావో చేసుకో. ఈ విధంగా అమ్మాయిలను బట్టి పెట్టి, డబ్బులు పెట్టి అక్రమాలకు పాల్పడి నువ్వు సాధించేది ఏమీ లేదు. నువ్వు పోయేటప్పుడు ఎత్తపోయేది ఏమీ లేదు. పిడికిల మన్ను తప్ప. మళ్ళా స్వామి భక్తి పరుడు అంటావు. ఆ స్వామి మీద గౌరవం ఉన్నా కూడా నీవు తప్పు చేసావా, నేను తప్పు చేశానా? పబ్లిక్ లో ఛాలెంజ్ గా మనం ఇద్దరు కూర్చుందాం డిబేట్కి. నీకు తప్పు ఉందేరా? ఎక్కడైనా సరే, ఏ ఊరైనా సరే, ఏ వీధైనా సరే, ఏ నడిబొడ్డైనా సరే, నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైనా సరే, పోలీస్ స్టేషన్ లో కానీ. అవును, ఆ ఫోన్ కూడా నీ దగ్గర ఉంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనం చేయబడ్డ నా ఐఫోన్, అందులో నీ పాపాల చిట్టా ఉంది. మొత్తం నీకు సంబంధించిన రికార్డ్ అంతా ఉంది. ఆ ఫోన్ నీ కస్టడీలో ఉంది ఈ రోజు కూడా. అది కూడా నేను నిరూపిస్తాను. కాబట్టి నేను చర్చకి రమ్మని పిలుస్తున్నా. భౌతిక దాడులొద్దు, ఆడవాళ్ళని చిన్నపిల్లలను భయపెట్టే ఇటువంటి సంఘటనలు వద్దు. రౌడీ ముఖ
బంధువులతో దాడి చేయించేటువంటి ఈ అప్రసామాజిక పనులు వద్దు. నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, నేను ఒక జడ్జిగా ఉన్నావు. ఇద్దరము పబ్లిక్ ప్రజానీకానికి బాధ్యతాయుతంగా ఉండవలసిన వాళ్ళం కాబట్టి ప్రజాయుతంగానే, శాంతియుతంగానే, రాజ్యాంగబద్ధంగానే చట్టానికి లోబడి మనం చర్చ చేద్దాం. నేను నీ అక్రమాన్ని బయట పెట్టేదా సమాచారంతో నేను వస్తాను. నాపై తప్పులుంటే నువ్వు తీసుకుంటరా. అంతేగాని ఇటువంటి చర్యలకు పూనుకోవద్దని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను.